కలుపుకొని 15 లక్షల ఎకరాల వరకు స్టెబిలైజేషన్ జరిగింది. కొత్తగా 98,000 ఎకరాలకు సాగునీరు వచ్చింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పడం జరిగింది. అంటే నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలన్నీ కూడా కాళేశ్వరం విషయంలో అవాస్తవమని తేలింది. 1 ఎకరానికి సాగునీరు అందలేదని, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారో అది అవాస్తవం అనేది ఈరోజు వారి మాటల్లోనే, వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే చాలా స్పష్టంగా తెలియవచ్చింది. ఇవాళ భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గరనే తిరిగి మేము ప్రాజెక్టును ప్రారంభిస్తాం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అనేది గ్రావిటీ ద్వారా సాగునీరు అందిస్తుందని మరొక తప్పుడు మాట మాట్లాడారు. తుమ్మిడిహట్టి దగ్గర చేపట్టే ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే. అందులో కూడా లిఫ్ట్ ఉన్నది, దానికి కూడా పవర్ కన్జంప్షన్ ఉన్నది. అది గ్రావిటీ కెనాల్ కాదు, గ్రావిటీ ద్వారా సాగునీరు రాదు. తుమ్మిడిహట్టి దగ్గర స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 16 డిసెంబర్ 2008లో శంకుస్థాపన చేశారు. అంతకుముందే 2015 నుంచే దానిపైన వ్యాప్కాస్ట్ ద్వారా సర్వే చేపించారు, ఎస్టిమేట్స్ చేశారు, కేంద్ర జలవనరుల సంఘానికి ప్రతిపాదన కూడా పంపించారు. కేంద్ర జలవనరుల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు అనుకున్నట్టుగా 160 టీఎంసీల నీటి లభ్యత తమిడిహట్టి దగ్గర లేదు. ఎగువ రాష్ట్రాలు వాడుకుంటే మీకు 100 టీఎంసీలు కూడా దొరకవు. అక్కడ మీరు ప్రతిపాదించిన ప్రాజెక్టు సక్సెస్ కాదు, వాటర్ అవైలబిలిటీ లేదు అని చెప్పి కేంద్ర జలవనరుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా చాలా స్పష్టంగా 2015లోనే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం